రీసెంట్లీ ఆప్షన్ కంప్లీట్ చేసుకున్నాక తెలుగు టైటన్స్ అండ్ తమిళ తలైవాస్ ఈసారి మంచి స్క్వాడ్స్ ని బిల్డ్ చేసుకున్నారు. లాస్ట్ 11 years గా టైటిల్ లేకుండా స్ట్రగుల్ అవుతున్న వీళ్ళు ఈ సీజన్ 12 లో ఎలాగైనా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చూస్తున్నారు. దట్టు లాస్ట్ సీజన్ వరకు టైటన్స్ కాడిన పవన్ షరావత్ ఈసారి తమిళ తలైవాస్ కి ఆడబోతున్నాడు. అలానే ఈసారి టైటన్స్ భరత్ హుడ్డా, శుభం షిండే ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ని తెచ్చుకున్నారు. సో ఇలాంటి రెండు స్ట్రాంగ్ టీమ్స్ మధ్య పోటీ ఓ లెవెల్లో ఉండబోతుంది. ఈ సీజన్ లో ఈ టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, కీ ప్లేయర్స్ ఎవరు ఏ పొజిషన్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇలా వీళ్ళ మధ్య టీమ్ కంపారిజన్ చేద్దాం. ఇలాంటి ప్రో కబడ్డీ కంటెంట్ మన ఛానల్లో మాత్రమే వస్తూ ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే యూ షుడ్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఈ టీమ్ స్క్వాడ్ లెంత్ చూసుకుంటే తమిళ టీమ్ లో టోటల్లీ 19 ప్లేయర్స్ ఉండగా దీంట్లో 7 రైడర్స్, 9 డిఫెండర్స్ అండ్ 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. అదర్వైజ్ టైటన్స్ టీమ్ లో టోటల్ గా 20 ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో 8 రైడర్స్, 8 డిఫెండర్స్ అండ్ 4 ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వాడ్ లెంత్ రెండు టీమ్స్ దగ్గర ఈక్వల్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నర్స్ గురించి మాట్లాడుకుంటే తమిళ్ కి రైట్ కార్నర్ లో సాగర్ రాతే ఆడగా, లెఫ్ట్ కార్నర్ లో నితీష్ కుమార్ ఆడతాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరైతే ఫ్యాంటాస్టిక్ డిఫెండర్స్. ప్రీవియస్ సీజన్స్ లో చాలా ఇంప్రెసివ్ గా పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ నితీష్ కుమార్ లాస్ట్ సీజన్ లో 77 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి సీజన్ లో థర్డ్ బెస్ట్ డిఫెండర్ గా ఎమర్జ్ అయ్యాడు. సో వీ కెన్ అండర్స్టాండ్ ఇతను ఎలాంటి కైండ్ ఆఫ్ క్వాలిటీ డిఫెండర్ అనేది. ఆన్ ది అదర్వైజ్ రైట్ కార్నర్ లో సాగర్ రాతే వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్. లాస్ట్ సీజన్ లో ఇంజురీ కారణంగా మిస్ అయ్యాడు. బట్ ఈస్ వెరీ గుడ్ పర్ఫార్మర్. ప్రీవియస్లీ 3 సీజన్స్ లో నియర్లీ 200 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. హైలీ కన్సిస్టెన్సీ ప్లేయర్స్ కాబట్టి ఈ పొజిషన్స్ లో ప్రాబ్లమ్స్ లేవు. ఓవరాల్ గా తమిళ దగ్గర పర్ఫార్మ్ చేసే కార్నర్ డిఫెండర్స్ కనిపిస్తున్నారు. నౌ టాకింగ్ అబౌట్ తెలుగు టైటన్స్ కార్నర్స్, మన వాళ్ళకి రైట్ కార్నర్ లో శుభం షిండే ఆడగా, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్ ఆడతాడు. ఈసారి అయితే టైటన్స్ దగ్గర స్ట్రాంగ్ కార్నర్స్ ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. బికాస్ ఆఫ్ శుభం షిండేకి పీకేఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. దట్ ప్రతి సీజన్ లో మాక్సిమం పాయింట్స్ స్కోర్ చేస్తూ టాప్ డిఫెండర్ గా ఎమర్జ్ అవుతున్నాడు. లాస్ట్ సీజన్ లో క్రిషన్ లో పర్ఫార్మ్ చేయకపోవడంతో ఈ పొజిషన్ లో టైటన్స్ టీమ్ స్ట్రగుల్ అయ్యారు. బట్ ఈసారి ఆ ఫీల్ అక్కర్లేదు. శుభం ఈజ్ ఎ వెరీ కన్సిస్టెన్సీ పర్ఫార్మర్. ఆల్సో అతని పార్ట్నర్ అంకిత్ కి లాస్ట్ ఇయర్ గ్రేట్ సీజన్ యాజ్ ఎ న్యూయింగ్ ప్లేయర్ గా వచ్చి 44 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ తర్వాత అతని కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈసారి అతని నుండి బెస్ట్ చూడవచ్చు. మరి ఈ కార్నర్స్ లో ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉంది అని అడిగితే బోత్ టీమ్స్ కి ఈక్వల్ స్ట్రెంత్ కనిపిస్తుంది. ఇద్దరికి లెఫ్ట్ కార్నర్ లో యంగ్ డిఫెండర్స్ ఉంటే రైట్ కార్నర్ లో సీనియర్ డిఫెండర్స్ ఉన్నారు. సో బోత్ ఆర్ స్ట్రాంగ్. అదే కవర్ పొజిషన్స్ లో చూసుకుంటే తమిళ్ కి రైట్ కవర్ లో రోనాక్ ఆడగా, లెఫ్ట్ కవర్ లో ఆశిష్ మాలిక్ ఆడతాడు. జడ్జింగ్ బై లాస్ట్ సీజన్స్ పర్ఫార్మెన్స్ ఈసారి వీళ్ళ కవర్స్ లో కొంత వీక్ గా కనిపిస్తున్నారు. లాస్ట్ సీజన్ లో తమిళ్ ఫెయిల్ అవ్వడానికి వీళ్ళ కాంబో వన్ ఆఫ్ ది రీజన్. రోనక్ 10 మ్యాచెస్ ఆడి 9 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేస్తే ఆన్ ది అదర్వైజ్ ఆశిష్ 14 మ్యాచెస్ ఆడి 22 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేశాడు. దిస్ ఈస్ రియల్లీ పూర్ గేమ్ ప్లే అనే చెప్పుకోవాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ టైటన్స్ కవర్ చూసుకుంటే వీళ్ళకి రైట్ కవర్ లో సాగర్ రావల్ ఆడగా, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ ఆడతాడు. లాస్ట్ సీజన్ లో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన వీళ్ళ కాంబో టైటన్స్ సక్సెస్ లో మేజర్ కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేశాడు. సాగర్ 41 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేస్తే అజిత్ 34 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. ఆఫ్ కోర్స్ కొన్ని మ్యాచెస్ లో ఫెయిల్ అయినప్పటికీ బట్ చాలా మ్యాచెస్ లో గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబో సెట్ అయింది కాబట్టి ఈ సీజన్ లో వీళ్ళ నుండి బెటర్ గేమ్ చూడొచ్చు. మరి కవర్స్ విషయంలో తమిళ్ డిఫెన్స్ లుకింగ్ పూర్, బట్ టైటన్స్ వాళ్ళకంటే బెటర్ గా కనిపిస్తున్నారు. నౌ టాకింగ్ అబౌట్ రైడర్స్, తమిళ తలైవాస్ కి ఫస్ట్ రైడర్ గా పవన్ షరావత్ ఆడగా, సెకండ్ రైడర్ గా అర్జున్ దేశ్వాల్ అండ్ థర్డ్ రైడర్ గా నరేందర్ ఉన్నాడు. అన్డౌట్లీ ఈసారి వన్ ఆఫ్ ద డేంజరస్ రైడింగ్ యూనిట్ తమిళ దగ్గర ఉందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ పవన్, అర్జున్ అండ్ నరేందర్ ఈ ముగ్గురు క్వాలిటీ గేమ్ చేంజింగ్ రైడర్స్. యూజువల్లీ అపోనెంట్ టీమ్ లో ఒక్క స్టార్ రైడర్ ఉన్నప్పుడే డిఫెండర్స్ అతన్ని ఆపడానికి చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అలాంటిది ముగ్గురు స్టార్స్ బ్యాక్ టు బ్యాక్ అటాక్ చేస్తే డిఫెండర్స్ పని అయిపోయినట్టే. అయితే లాస్ట్ సీజన్ లో పవన్ కి ఇంజురీ ఉన్నప్పటికీ బట్ 13 మ్యాచెస్ ఆడి దాంట్లో 129 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఈసారి ఫుల్లీ ఫిట్ గా రాబోతున్నాడు. సో ఫర్ షూర్ దిస్ గై విల్ క్రియేట్ మాసివ్ ఇంపాక్ట్. అదర్వైజ్ అర్జున్, పవన్ మాస్ అయితే అర్జున్ క్లాస్. ఇతనైతే లాస్ట్ కొన్ని సీజన్స్ గా పీకేఎల్ లో టాప్ మోస్ట్ బెస్ట్ రైడర్. ఇతను మ్యాట్ పైన ఉన్నాడు అంటే పాయింట్స్ వస్తూనే ఉంటాయి. వెరీ కన్సిస్టెన్సీ ప్లేయర్. ఇతను టీమ్ లో ఉండడం డబుల్ అడ్వాంటేజ్. అండ్ ఫైనలీ నరేందర్, ఇతను గతంలో తమిళ్ కి టాప్ రైడర్ గా ఉండేవాడు. ఇట్ మీన్స్ సచ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాడు. ఏదేమైనా ఈసారి వీళ్ళ ముగ్గురు నుండి ఓచుకొత్త పక్కగా కనిపిస్తుంది. నౌ టాకింగ్ అబౌట్ టైటన్స్ రైడర్స్, ఫస్ట్ రైడర్ గా భరత్ హుడ్డా ఆడగా, సెకండ్ రైడర్ గా విజయ్ మాలిక్ అండ్ థర్డ్ రైడర్ గా ఆశిష్ ఆడతారు. ఈసారి టైటన్స్ రైడింగ్ ని ఎక్కడ కూడా అండర్ ఎస్టిమేట్ చేయడానికే లేదు.
బికాజ్ లాస్ట్ సీజన్ లో పవన్ లేని మ్యాచెస్ లో విజయ్ అండ్ ఆశిష్ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసి ఎన్నో మ్యాచెస్ గెలిపించారు. అలాంటిది ఈసారి భరత్ హుడా ఆడాడు. లాస్ట్ సీజన్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయకపోయినప్పటికీ బట్ సీజన్ 9 లో ఏకంగా 282 పాయింట్స్ స్కోర్ చేశాడు. 282 ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇప్పటి వరకు అది తక్కువ రైడర్స్ మాత్రమే సింగిల్ సీజన్ లో ఇన్ని పాయింట్స్ స్కోర్ చేశారు. భరత్ కి ఇలాంటి కేపబుల్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇతన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇతను మొమెంటం లోకి వస్తే మాత్రం నో వన్ కెన్ స్టాప్ హిమ్. ఆల్సో విజయ్ మాలిక్ లాస్ట్ సీజన్ లో వండర్ఫుల్ గేమ్ ఆడాడు. మోర్ దెన్ 170+ పాయింట్స్ స్కోర్ చేసి సీజన్ లో 5th బెస్ట్ రైడర్ గా ఎమర్జ్ అయ్యాడు. ఎస్పెషల్లీ ప్రెజర్ సిచ్యువేషన్ లో ఇతని కంటే బాగా ఎవరు కూడా ఆడకపోవచ్చు. హీ హ్యాడ్ సచ్ ఎబిలిటీ. టైటన్స్ కి ఇతను రియల్లీ గోల్డ్ అనే చెప్పుకోవాలి. అండ్ ఫైనలీ ఆశిష్ లాస్ట్ సీజన్ లో టైటన్స్ ని ఒక ఆపద్ బాంధవుడిలా ఆదుకున్నాడు. ఒక స్టేజ్ లో టీమ్ కి టాప్ రైడర్ గా ఆయన రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆశిష్ ఉన్నాడు అంటే పాయింట్స్ తీసుకొస్తాడు అనే నమ్మకం ఫ్యాన్స్ కి కల్పించాడు. సో యాజ్ ఏ థర్డ్ రైడర్ గా ఇతని పైన ఈసారి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి రైడింగ్ లో చూసుకుంటే రెండు టీమ్స్ దగ్గర క్వాలిటీ స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ తమిళ్ తలైవాస్ దగ్గర ఆల్ టైమ్ బెస్ట్ ఉండడంతో రైడింగ్ వాళ్ళదే బలంగా కనిపిస్తుంది. నౌ టాకింగ్ అబౌట్ బోత్ టీమ్స్ వీక్నెస్. ఫస్ట్లీ తమిళ్ తలైవాస్. సో వీళ్ళకైతే కవర్ పొజిషన్స్ లో కన్సల్ట్ కనిపిస్తుంది. లాస్ట్ సీజన్ లో వాళ్ళు మరోసారి ఫెయిల్ అయితే దట్స్ ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. అదే టైటన్స్ వీక్నెస్ చూసుకుంటే ఫస్ట్లీ ఇన్ఎక్స్పీరియన్స్ డిఫెన్స్. ఎక్సెప్ట్ శివం రిమైనింగ్ ముగ్గురు యంగ్ డిఫెండర్స్ సమ్ హై ప్రెజర్ సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయడంలో స్ట్రగుల్ అవుతారు. Number 2, lack of coordination in defense. Of course, Ankit, Sagar and Ajit వీళ్ళ ముగ్గురు పాయింట్స్ స్కోర్ చేస్తున్నప్పటికీ అపోనెంట్ టీమ్స్ కి ఆ రేంజ్ లోనే పాయింట్స్ సమర్పిస్తుంటారు. బికాస్ ఆఫ్ అడ్వాన్స్డ్ టాకిల్స్ అండ్ అన్యూజువల్ టాకిల్స్ కి ఎక్కువగా వెళ్తుంటారు. ఇన్ దట్ టైం ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంటుంది. ఇవన్నీ టైటన్స్ కి బిగ్గెస్ట్ వీక్నెస్ అని చెప్పుకోవాలి. ఆల్సో స్ట్రెంత్ విషయానికి వచ్చేస్తే తమిళ్ స్ట్రెంత్ అయితే అబ్సల్యూట్లీ వాళ్ళ రైడింగ్, ఎందుకనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఆల్సో పర్ఫార్మింగ్ కార్నర్స్ వీళ్ళ ఎనదర్ స్ట్రెంత్. మరి టైటన్స్ స్ట్రెంత్ చూసుకుంటే ఫస్ట్లీ లీడర్షిప్. టైటన్స్ దగ్గర విజయ్ మాలిక్ లాంటి ఒక మంచి లీడర్ ఉన్నాడు. మ్యాచ్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ తమ కంట్రోల్ కి తెచ్చుకునే ఎబిలిటీ ఉంది. వెరీ క్లవర్ కెప్టెన్. రైట్ టైమ్ లో ప్రాపర్ డిసిషన్స్ తీసుకుంటాడు. దిస్ ఈజ్ మెయిన్ స్ట్రెంత్. ఆల్సో స్టార్ రైడర్స్ ఉండడం. లాస్ట్ సీజన్ లో యంగ్ డిఫెండర్స్ బాగా రాణించారు. ఈసారి వాళ్ళు రైజ్ అవుతారు. అండ్ శుభం సిండే లాంటి సీనియర్ ప్రో ఉండడం ఇవన్నీ టైటన్స్ కి మేజర్ స్ట్రెంత్. ఫైనలీ హూ విల్ స్ట్రాంగ్ అండ్ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలుస్తారు అని అడిగితే ఈవెన్ బోత్ టీమ్స్ వేరియేషనల్ డిపార్ట్మెంట్స్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. సో ఇక్కడ ఎవరు కూడా తక్కువ కాదు. రెండు టీమ్స్ సగం సగం చేంజెస్ తో వస్తున్నారు. తెలుగు టైటన్స్ కి మంచి యంగ్స్టర్స్ ఉన్నా వాళ్ళు మ్యాచ్ టెంపర్మెంట్ ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఇక తమిళ్ తలైవాస్ విషయానికి వస్తే వారి దగ్గర ఆల్రెడీ సెటిల్డ్ కాంబినేషన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్లీ కార్నర్ కాంబో అండ్ రైడింగ్ యూనిట్ చాలా వరకు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. అయితే టైటన్స్ యంగ్స్టర్స్ ప్రాపర్లీ క్లిక్ అయితే వాళ్ళకి తిరగఉండదు. కానీ రియలిస్టిక్ గా చూస్తే ఈ సీజన్ లో తమిళ్ తలైవాస్ స్లైట్లీ ఎయిడ్ ఉన్నారు. మెయిన్లీ బికాస్ ఆఫ్ దేర్ కన్సిస్టెన్సీ అండ్ బ్యాలెన్స్డ్ స్క్వాడ్. సో ఎర్లీ ప్రొడక్షన్ ప్రకారం తమిళ్ తలైవాస్ హస్ ఎ బెటర్ ఛాన్స్ టు డామినేషన్ దిస్ ప్లేస్ ఆఫ్. బట్ కబడ్డీ ఈజ్ ఏ అన్ప్రెడిక్టబుల్ గేమ్. ఒక మ్యాచ్ మార్చేసే ప్లేయర్ ఉంటే మొత్తం ఈక్వేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి కాబట్టి సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అయితే ఫైనల్ రిజల్ట్ మాత్రం గేమ్ డే పైనే ఆధారపడి ఉంటుంది. ఇక ఇది గైస్ మీ ఒపీనియన్ ప్రకారం వీళ్ళలో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే ఫ్రెండ్స్, బై థాంక్స్ ఫర్ వాచింగ్.